ఇంకొక మ్యాచ్ అయితే ఉండబోతుంది. డబల్ ధమాకా కదా సండే రోజున. మీరు చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ జరగబోతుంది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కేకి అలానే ఎంఐకి జరగబోతుంది, ముంబై ఇండియన్స్కి. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ వచ్చేసి చాలా పోటాపోటీ, ఎందుకంటే ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీలు వీళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎందుకంటే మీరు చూసుకుంటే ముంబై లాస్ట్ ఇయర్ అంతా రచ్చరచ్చ అంతా చూసాం మనమైతే, కానీ ఈ సంవత్సరం మళ్ళీ ఫేవరెట్గా అయితే బరిలో దిగబోతుంది. మీరు చూసుకుంటే కాకపోతే వీళ్ళకి పెద్ద లోటు ఏంటంటే బుమ్రా మ్యాచ్ ఆడడం కష్టంగా అనిపిస్తుంది, ఇంజురీ అయ్యాడు కాబట్టి. అతని మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఆడాడు. మీరు చూసుకుంటే ఒకసారి రోహిత్ శర్మ ఉన్నాడు ఓపెనింగ్గా, ఆ తర్వాత రికల్టన్ మీకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యత నుంచి వస్తుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, మీకు వీళ్ళు నలుగురిలో ఒక్కరు క్లిక్ అయినా సరే మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేయగలరండి. తిలక్ వర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, రికల్టన్ కావచ్చు, రోహిత్ శర్మ, ఈ నలుగురిలో ఒక్కరు క్లిక్ అయినా కూడా మీకు మ్యాచ్ని తారుమారు చేయగలరు. చూద్దాం మరి. ప్రస్తుతానికి అయితే వీళ్ళైతే మంచి ఈ టాప్ 4 అయితే చాలా గట్టిగా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అలానే ట్రెంట్ బోల్డ్ పవర్ ప్లేలో వికెట్ తీయగలడు, దీపచార్ కూడా స్వింగ్ చేయగలడు, పవర్ ప్లేలో వికెట్ తీయగలడు. కాకపోతే వీళ్ళ దగ్గర శాంట్నర్ మంచి స్పిన్నర్ కనిపిస్తున్నారండి మీకైతే. వీళ్ళు ముగ్గురు బౌలర్స్ కీ బౌలర్స్గా కనిపిస్తున్నారు మీకైతే. ఆ తర్వాత మిగతా వాళ్ళు అంతగా నామినీస్ కనిపించట్లేదు, కానీ మనకైతే నమన్దీర్ పర్లేదు, నమన్దీర్ కూడా కొంచెం పర్లేదు అనిపిస్తాడు. కానీ మీకు టాప్లో ఈ 4 బ్యాట్స్మెన్స్, అలానే బౌలింగ్లో దీపచాహర్ కావచ్చు, ట్రెంట్ బోల్ట్ కావచ్చు, శాంట్నర్, ఈ 7 ప్లేయర్స్ మీదనే మ్యాచ్ డిపెండ్ అయ్యి ఉంటుందని నాకు అనిపిస్తుంది. వీళ్ళు 7 ప్లేయర్స్లోనే కీ ప్లేయర్స్ అయితే ఉంటారు. మీరు ఇటువైపు చూసుకుంటే ఇంకా సిఎస్కే వచ్చేసి మీకు రుతురాజ్ గైక్వాడ్ అంత ఫామ్లో అంటే ఆడపదడ పాడుతుంటాడు, కానీ అన్ని రెగ్యులర్గా అయితే ఆడే ప్లేయర్ కాదు. రచిన్ రవిచంద్ర అయితే ఎక్స్ట్రాడినరీ ఫామ్లో కనిపిస్తున్నాడు. ఎక్సలెంట్గా అయితే ప్రస్తుతానికి అయితే అతను ఎందుకంటే మీరు చూసుకుంటే రచిన్ రవిచంద్ర రీసెంట్గా మనం ఛాంపియన్ ట్రోఫీలు కూడా చూసాం కదా, 2 సెంచరీలు వరుసగా చేయడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా శివన్ దుబే కావచ్చు, రాహుల్ త్రిపాఠి ఎస్ఆర్హెచ్కి అంతగా పర్ఫార్మెన్స్ 1-2 మ్యాచ్లతో రాలేదు, కానీ 1 డౌన్లో వచ్చినప్పుడు మంచి ఇన్నింగ్స్లు అయితే ఆడతాడు అతనైతే. చూడాలి మరి ఈరోజు. అతను చెప్పలేము, సర్ప్రైజ్ ఉంది అతని దగ్గర, చాలా ఇన్నోవేటివ్ షాట్లు ఉంటాయి. అతను క్రిజ్లో కుదురుగా వచ్చిన కాడ నుంచి ఎట్లా స్కోర్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే నాకైతే ఇది అనిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవిచంద్ర, రాహుల్ త్రిపాఠి, శివన్ దుబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని. మీరు చూస్తే ఎక్స్పీరియన్స్ మంచిగా కనిపిస్తుంది నాకైతే. ఎంఎస్ ధోని వరకు అయితే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయగలడు, ఎంఎస్ ధోని ఫినిషర్ ఇవ్వగలడు, శామ్ కరణ్ ఆల్రౌండర్. మీకు చూసుకుంటే శివన్ దుబే చూసాం లాస్ట్ టైం ఎంత విధ్వంసం చేశాడు. మీరు తర్వాత చూసుకుంటే అతను మళ్ళీ T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ కావడం, అక్కడ కూడా మంచిగా ఆడడం చూసాం. త్రిపాఠి కావచ్చు. ఇక్కడ చూస్తే మీకు పెద్ద బిగ్ నేమ్స్ అయితే కనిపించట్లా, కానీ కంపోజిషన్ క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఆ తర్వాత చూసుకుంటే మీకు పత్రియానా, ఖలీల్ అహ్మద్, అలానే అశ్విన్ చాలా రోజుల తర్వాత రాజస్థాన్ నుంచి అయితే ఇటైతే రావడం చూసాం. సొంత ఇంటికి అయితే మళ్ళీ గూటి చేరినట్టు అనిపించింది అశ్విన్ అయితే. వీళ్ళు ముగ్గురు కొంచెం క్లియర్గా అనిపిస్తున్నారు. ఆ తర్వాత నూర్ అహ్మద్ కూడా మంచి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయరు, మంచిగా అయితే వేయగలడు బౌలింగ్. అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ చూడాలి మరి ఎంతవరకు తన లెఫ్ట్ హ్యాండ్ తోటి స్పేస్ తోటి ఎంత ఇబ్బంది పెడతాడో ప్రస్తుతానికి చూడాలి. కానీ మహేష్ పత్రియానా అయితే తెలిసింది మన శ్రీలంక ప్లేయరు, లాస్ట్ టైం ఇంజూరీ అయ్యాడు, ఆ తర్వాతనే వాళ్ళు డిప్ అయింది అనుకుంటా. అతను లేకపోతే మళ్ళీ మిగతా బౌలింగ్ అంత వీక్ అయిపోతుంది. మహేష్ పత్రియానా అతను లేకపోతే కొంచెం వీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే వీళ్ళది చాలా కూల్గా కనిపిస్తుంది, కానీ మ్యాచ్ని అయితే చిన్నగా అయితే గెలిపించే సత్తా అయితే దగ్గర అనిపిస్తుంది. నా ఫేవరెట్ వచ్చేసి ముంబై అనుకుంటున్నా, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, మ్యాచ్ని కంపోజ్ చేయగలరు వీళ్ళు. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా సరే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవిచంద్ర మీకు వీళ్ళిద్దరూ మంచి కంపోజ్ అయితే చేయగలరు. ఆ తర్వాత మిల్లర్లో చూసుకుంటే మీకు శామ్ కరణ్ కానీ, శివన్ దుబే కానీ ఒక బిగ్ హిట్టింగ్ అయితే కనిపిస్తూ ఉంది. రాహుల్ త్రిపాఠి కూడా 1 డౌన్లో వచ్చి ఒక యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలడు, సత్తా ఉంది. చూడాలి మరి. ప్రూవ్ కాదు, ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీకు. ఇంకా ఇన్ని డెప్త్ అయితే మీకు ఇంకా అనిపిస్తుంది. రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని కూడా మీకు అక్కడ కనిపిస్తున్నాడు కాబట్టి మీకైతే కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం కంపోజింగ్ ఆడే సత్తా, క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడే సత్తా వీళ్ళకైతే కనిపిస్తూ ఉంది. అక్కడైతే భారీ హిట్టింగ్ కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ తోటి కూడిన టీము, అలానే కంపోజింగ్గా క్లాసిక్ బ్యాట్స్మెన్స్గా కనిపిస్తున్నారు మనకైతే ఇక్కడైతే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి. నా ఫేవరెట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్. మరి మీ ఫేవరెట్ వచ్చేసి ఏ టీం అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి చెన్నై ఈ మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. మరి మీరే ఉన్నారు, కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.